హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్లో భాగంగా మనకు ఖాళీల వెలికితీత అనేది ఈ 25th నుంచి 30 వరకు మనకు ఇచ్చిన పీరియడ్లో నిన్నటి నుంచి చాలా ఫాస్ట్గా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి డివిజనల్ ఆఫీస్లో ఈ ప్రక్రియనైతే వేగవంతం చేయడానికి అన్ని కసరత్తులు అయితే జరుగుతున్నాయి. కాబట్టి మనకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే మనకు నోటిఫికేషన్ వదలడంతో పాటు ఆన్లైన్లో మనము ఆప్షన్స్ సబ్మిట్ చేసే అవకాశం కూడా ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఫైనల్ అయిపోయిందండి. ఖచ్చితంగా మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. దానికి సంబంధించిన కొంతమంది అభ్యర్థులు కొన్ని మనకు డౌట్స్ అయితే అడిగారండి. వాటిల్లో ముఖ్యంగా చాలామంది అడిగింది టీఆర్సీఎస్ ల్యాబ్ల వారీగా, అంటే బీపీఎం నుంచి ఏబీపీఎంకు వెళ్ళొచ్చా, లేకపోతే ఏబీపీఎం నుంచి బీపీఎంకి వెళ్ళొచ్చు అని అడుగుతున్నారండి. ప్రతి బీపీఎము ఏబీపీఎంగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ప్రతి ఏబీపీఎము బీపీఎంగా వెళ్ళొచ్చు. ఇది ఎక్కడెక్కడ పాజిబిలిటీస్ ఉన్నాయో ఇప్పుడు మనం వివరంగా చర్చిద్దామండి. అంతకంటే ముందుగా నా కంటెంట్ మీకు ఏ దశలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఈ కంటెంట్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దయచేసి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ పట్టికలో చూపించిన విధంగా బీపీఎం ఏబీపీఎంగా వెళ్ళొచ్చు, ఏబీపీఎం బీపీఎంగా వెళ్ళొచ్చు. ఇక్కడ లెవెల్స్ అండ్ టీఆర్సీఎస్ ల్యాబ్స్ ఉన్నాయండి. మనకు ఇలా చూస్తే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి నేను మీకోసము నోట్స్లో ప్రిపేర్ చేసి తర్వాత అది వివరించిన తర్వాత ఇది చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఫస్ట్ డిజిగ్నేషన్ బీపీఎం, లెవెల్స్ లెవెల్ 1 లెవెల్ 2 అని, టీఆర్సీఎస్ ల్యాబ్ అంటే టీఆర్సీఏ అంటే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్, అంటే మనకు టైం బేసిక్గా మన శాలరీ అనేది నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి టీఆర్సీఎస్ ల్యాబ్ 1, 2 అని ఉంటుందండి. మనకు 1, 2 అవసరం లేదు. 1 అంటే 10,000 బేసిక్ పే, 2 అంటే మనకు 12,000 బేసిక్ పే. ఈ విధంగా మనకు స్లాబ్లు అనేటివి ఉంటాయండి. మనం వివరంగా చూసుకున్నట్లయితే బీపీఎం లెవెల్ 1 బీపీఎం 4 hours వర్కింగ్ డ్యూటీ ఉంటుంది, బేసిక్ పే 12,000. లెవెల్ 1 ఏబీపీఎంకి కూడా 4 hours వర్కింగ్ 10,000. ఇప్పుడు మనం సాధారణంగా ఒక బీఓకి వెళ్తే, సాధారణ బీఓ నేను చెప్పేది సాధారణ బీఓలోకి వెళ్ళినప్పుడు అక్కడ బీపీఎం ఏబీపీఎం ఉంటారు. వీరిద్దరూ కూడా లెవెల్ 1 బీపీఎం లెవెల్ 1 ఏబీపీఎం ఉంటారు. వీరికి బేసిక్ పే బీపీఎంకి అయితే 12,000 ఉంటుంది, ఏబీపీఎంకి అయితే 10,000 ఉంటుంది. వీరు కాకుండా నెక్స్ట్ వేరే లెవెల్ 2 బీపీఎం ఏబీపీఎం ఉంటారండి. వీరికి 5 hours వర్కింగ్ డ్యూటీ ఉంటుంది. వీరికి బీపీఎం అయితే స్టార్టింగ్ బేసిక్ పే 14,500 ఉంటుంది, ఏబీపీఎంకి అయితే 12,000 బేసిక్ పే ఉంటుంది. ఈ లెవెల్ 1 లెవెల్ 2 ఏ విధంగా చూస్తారా అంటే, ఒక నెలకి మన బీఓ అంటే బ్రాంచ్ ఆఫీస్లో ట్రాన్సాక్షన్స్ 1 lakh కంటే బిలో ఉంటే అక్కడ మనకు 4 hours వర్కింగ్ డ్యూటీ. అక్కడ బీపీఎం ఏబీపీఎంకి లెవెల్ 1 బీపీఎం లెవెల్ 1 ఏబీపీఎంగా లెక్కిస్తారు. 1 lakh కంటే అంటే 1 monthకి 1 lakh కంటే అబోవ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నట్లయితే అక్కడ బీపీఎం ఏబీపీఎంను లెవెల్ 2 కింద కన్సిడర్ చేస్తారు. మీరు ఇది అర్థం చేసుకున్నట్లయితే నేను నెక్స్ట్ పట్టికలో మీకు వివరంగా అర్థమైపోతుందండి. ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. మనం సాధారణంగా ఒక బీఓలో చేసే వాళ్ళము లెవెల్ 1 ఉంటాం. 1 lakh కంటే అబోవ్ అంటే అవి టౌన్ దగ్గర ఉండే కొన్ని బీఓస్కు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఏది లెవెల్ 2 సంబంధించి. దీన్ని బట్టి మనము ఎక్కడ బీపీఎం ఏబీపీఎంగా మారచ్చు, ఏబీపీఎం బీపీఎంగా మారచ్చు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ దాంట్లో బీపీఎం లెవెల్ 1 బీపీఎం లెవెల్ 1 బీపీఎం అనేవారు లెవెల్ 1 బీపీఎంగా వెళ్ళొచ్చు, అంటే అదే క్యాడర్లో ఉన్న బీపీఎంగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ లెవెల్ 2 ఏబీపీఎంకి వెళ్ళొచ్చు. అంటే ఎందుకు లెవెల్ 2 ఏబీపీఎంకి వెళ్ళొచ్చు అంటే అక్కడ బేసిక్ పే 12,000 ఏబీపీఎంకి, ఇక్కడ బీపీఎంకు 12,000. కాబట్టి సేమ్ బేసిక్ పే టీఆర్సీఏ ఉంది కాబట్టి మనకు అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ రెండో దాంట్లో చూసుకున్నట్లయితే బీపీఎం లెవెల్ 2 అంటే లెవెల్ 2 బీపీఎంకి 14,500 మనకు అతనికి బేసిక్ పే ఉంటుంది, 5 hours వర్కింగ్ డ్యూటీ ఉంటుంది. దాంతో సమానమైంది ఇంకేదీ లేదు. కాబట్టి బీపీఎం లెవెల్ 2 బీపీఎం ఓన్లీ లెవెల్ 2 బీపీఎంగానే వెళ్తాడు, కానీ ఇంకా వేరే విధంగా వెళ్ళలేమన్నమాట.
నెక్స్ట్ థర్డ్ ఏబిపిఎం లెవెల్ 1 ఏబిపిఎం లెవెల్ 1 ఏబిపిఎం 10,000 బేసిక్ పే ఉంటుంది, 4 అవర్స్ వర్కింగ్ ఉంటుంది. కాబట్టి లెవెల్ 1 ఏబిపిఎంకు మాత్రమే వెళ్తాడు, కానీ ఇంకా వేరే దానికి వెళ్ళే అవకాశం అయితే లేవు. నెక్స్ట్ లెవెల్ 2 ఏబిపిఎం, ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్. లెవెల్ 2 ఏబిపిఎం అనేవారు లెవెల్ 1 బీపీఎంకు వెళ్ళొచ్చు, లెవెల్ 2 ఏబిపిఎంకు వెళ్ళొచ్చు. ఓకేనా, ఇక్కడ మీకు అర్థమై ఉంటుందంటే ఏబిపిఎం లెవెల్ 2 ఏబిపిఎం అనేవారు లెవెల్ 2 ఏబిపిఎంకి వెళ్ళొచ్చు, లెవెల్ 1 బీపీఎంకు వెళ్ళొచ్చు. ఈ విధంగా మనకు టీఆర్సీఎస్ ల్యాబ్ల వారీగా మనము బీపీఎం నుంచి ఏబిపిఎంకి వెళ్ళొచ్చు, ఏబిపిఎం నుంచి బీపీఎంకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్ అనేటివి ఎలా పెట్టుకోవాలి సార్ అని అడుగుతున్నారండి. అంటే మనకు రేపు ట్రాన్స్ఫర్స్ వచ్చినాక సాధారణ అంటే రెగ్యులర్ వేకెన్సీస్ కింద, నెక్స్ట్ టెంటేటివ్ వేకెన్సీస్ కింద ఏ విధంగా మనం ఆప్షన్స్ పెట్టుకోవాలని అడుగుతున్నారండి. ఈ ఆప్షన్స్ అనేది ప్రతి అభ్యర్థి కూడా 10 ఆప్షన్స్ అని మాత్రమే ఇస్తారండి. ఈ 10 ఆప్షన్స్లో మీరు 70 to 30 లేదా 60 to 40 పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ 70 to 30 అనేది ఈజ్ ద బెస్ట్ అండి. 7 ఆప్షన్స్ అనేది మీరు స్ట్రైట్ ఆప్షన్స్కి వెళ్ళాలి, అంటే డైరెక్ట్ వేకెన్సీ ఉండేటివి వెళ్ళాలి. ఇంకా 3 ఆప్షన్లు అనేటివి బెస్ట్ టెంటేటివ్ వేకెన్సీ కింద మీరు రైజ్ చేసుకోవాలి. ఈ టెంటేటివ్ వేకెన్సీస్ కూడా ఎలా రైజ్ చేసుకుంటారంటే అక్కడ మీకు తెలిసిన బీపీఎం యొక్క ఎక్స్పీరియన్స్ను మీరు కన్సిడర్ చేయాలి. అతనికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నట్లయితే అక్కడ టెంటేటివ్ వేకెన్సీ పెట్టుకున్నట్లయితే మీకు హై పాసిబిలిటీస్ అనేటి టెంటేటివ్ వేకెన్సీలో మీకు ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఓకేనా, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.